గరుత్మంతుడి పరిస్థితి చూసిన కశ్యపుడు ఆ వాలకీల్యులకు నమస్కరించి, ఈ గరుత్మంతుడు నా కుమారుడు, కారణ జన్ముడు, వాడిని మన్నించి కిందకి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుడిని ఆశీర్వదించి కిందికి వచ్చారు. తరువాత సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండ మీద ఈ ఏనుగును తాబేళ్లు పెట్టుకుని గరుత్మంతుడు తిన్నాడు. దాంతో వాళ్ళకి శాప విమోచనం జరిగి గరుత్మంతుడిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్లిపోయారు. గరుత్మంతుడికి కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్లి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రికి నమస్కరించాడు. తండ్రి చెప్పిన దారిలో గరుత్మంతుడు స్వర్గానికి చేరుకోబోతుండగా తన రెక్కల యొక్క వేగానికి ఆ రెక్కల నుండి వచ్చే గాలికి ఇంద్రలోకం కంపించిపోతుంది. ఇంద్రలోకమంతా అగ్నివర్షం కురిసినట్టు కురుస్తుంది. ఇదంతా చూసిన ఇంద్రుడు ఏమైంది నా రాజ్యానికి అని బృహస్పతిని అడగగా, బృహస్పతి ఇంద్రుడితో ఏమైందో నీకు తెలియదా, ఇదంతా నువ్వు చేసిన పనే అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. కశ్యప ప్రజాపతి పూర్వం పుత్రకామిష్టి యాగం చేస్తున్నప్పుడు అందరూ దేవతలు ఆ యాగం ధర్మం కోసం జరుగుతుంది కాబట్టి వారికి తోచిన విధంగా ఆ యాగానికి సహకరిస్తున్నారు. వాలకీల్యులు కూడా ఆ యాగానికి సహాయం చేస్తున్నారు. వాలకీల్యులు బొటనవేలంత పరిమాణం ఉండడం కారణంగా వారొక మోదుగు పుల్లను కష్టంగా తీసుకొని వస్తున్నారు. అంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చి ఆ వాలకీల్యులను చూసి ఎగతాళిగా నవ్వుతాడు. వీరు కూడా చేసేది ఒక సహాయమేనా అని ఎగతాళిగా అంటాడు. వాలకీల్యులు చాలా పవర్ఫుల్. వారు నిరంతర తపోశక్తి బలం ఉండడం కారణంగా వారు ఏది అంటే అది జరుగుతుంది. ఇంద్రుడు అన్న మాట విని వారు ఆగ్రహించి, ఏ పుత్రకామిష్టి యాగానికి మేము సహాయం చేస్తుంటే మమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వావో, ఆ యాగం చేస్తున్న కశ్యప ప్రజాపతికి నీకంటే బలవంతుడైన మరొక ఇంద్రుడు పుట్టి మరో ఇంద్రలోకాన్ని సృష్టిస్తాడు అని ఇంద్రుడిని శపిస్తారు. వెంటనే కశ్యప ప్రజాపతి, మునివర్యులారా శాంతించండి, ఇంద్రుడిని దేవతలకు రాజుగా చేసింది, ఇంద్రలోకానికి అధిపతిగా చేసింది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు. ఇంద్రుడు తన భుజ బుద్ధి బలంతో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు. మరొక ఇంద్రుడు పుట్టుకొని వస్తే బ్రహ్మ మాటకు విలువలేదు. కాబట్టి మీరు అన్న మాటని కొంచెం సవరించి నాకు పుట్టబోయే కుమారుడు పక్షులకు ఇంద్రుడుగా ఉండే విధంగా పక్షేంద్రుడుగా వరం ఇవ్వండి అని చెప్తాడు. వారు దానికి తదాస్తు అని చెప్తారు. అలా పుట్టినవాడే గరుత్మంతుడు అని బృహస్పతి ఇంద్రుడికి చెప్తాడు. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. దానికి మధ్యలో అమృత కలశం ఉంది. దానికి రెండు పక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలాగా ఉన్నాయి. ఆ అగ్నికి సర్పాలకు మధ్య ఒక పెద్ద చక్రం తిరుగుతూ ఉంది. వెంటనే గరుత్మంతుడు భూలోకానికి వచ్చి సముద్రంలో సరస్సులో ఉన్న నీరంతని తీసుకొని ఆ మంటలపైన పోశాడు. అగ్ని చల్లారింది. వెంటనే సూక్ష్మ రూపం ధరించి చిన్నగా మారిపోయి తిరుగుతున్న చక్రం సందులో నుంచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అక్కడున్న పాములు బుస్సుమని మీదకి వచ్చాయి. గరుత్మంతుడు తన రెక్కలతో ఆ పాముల తల మీద కొట్టగానే తలలు పగిలి క్రింద పడి చనిపోయాయి. అనంతరం గరుత్మంతుడు అమృత భాండాగారాన్ని తీసుకొని అక్కడి నుండి ఎగిరిపోయాడు. కానీ గరుత్మంతుడు అమృత కలశంలోని ఒక్క చుక్క అమృతాన్ని కూడా తను తాగలేదు. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై తన నిజాయితీకి మెచ్చుకొని తల్లి కోసం, తల్లి దాస విముక్తి కోసం తను పడుతున్న ఆరాటాన్ని చూసి నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి గరుత్మంతుడు, నాకు ఈ కలశంలోని అమృతాన్ని తాగకుండానే అమృతాన్ని ఇవ్వమని, నా జన్మాంతకాలం మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతాడు. దానికి విష్ణువు, ఎల్లప్పుడూ నువ్వు నాకు వాహనంగా నాతోటే ఉందువుగాక అని వరమిస్తాడు. అలా అమృతాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా ఇంద్రుడు గరుత్మంతుడిపై వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఇప్పులు కక్కుకుంటూ వజ్రాయుధం గరుత్మంతుడి వద్దకి వస్తూ ఉండగా గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిన్న చిరునవ్వు నవ్వి, ఓ వజ్రాయుధమా, నువ్వు దదీచి మహర్షి వెన్నుపూసవు, నన్ను నువ్వు ఏమి చేయలేవు, కానీ మహర్షి వెన్నుపూసవు కాబట్టి నేను నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. అందువల్ల నా రెక్కలో ఉన్న ఒక ఈకను కోసుకొని వెళ్ళు అని చెప్తాడు. అలా వజ్రాయుధం గరుత్మంతుడి రెక్కలోని ఒక ఈకను మాత్రమే కోయగలుగుతుంది. అప్పుడు ఇంద్రుడికి గరుత్మంతుడి బలం అర్థమయ్యి, ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు అయితే చాలా మంచిది అని, మిత్రమా, ఈ రోజు నుంచి నేను నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, నువ్వు ఈ అమృతం తీసుకువెళ్ళి పాములకు పోసావనుకో, వాటికి చావు ఉండదు, విషం పెరుగుతుంది. వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుషుల్ని, ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు, లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను, ఆ విధంగా నువ్వు చేస్తే లోకానికి మేలు చేసిన వాడివి అవుతావు అని చెప్తాడు. నువ్వు ఈ అమృతం తీసుకెళ్లి మీ పిన్నికి ఇచ్చి మీరు దాస విముక్తులు అవ్వండి. తరువాత స్నానం లేకుండా ఈ అమృతాన్ని ముట్టుకోకూడదు. స్నానం చేసి రమ్మని చెప్పు. వారు స్నానం చేయడానికి సముద్రానికి వెళ్తారు. ఆ సమయంలో నేను ఈ కలశం తీసుకొని వచ్చేస్తాను. అప్పుడు నీ మాట నెరవేరుతుంది, నా పని అవుతుంది అని చెప్తాడు. దానికి గరుత్మంతుడు సరే అని వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ కద్రువ, ఇదిగో అమృతం. ఇక నాకు, నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా దాస్య విముక్తి అని ప్రమాణం చేయించి తల్లిని తీసుకొని వెళ్లిపోతూ అమృతాన్ని అక్కడే ఉన్న దర్భల మీద పెట్టి, ఆ అమృతాన్ని అశుచిగా త్రాగరాదు అంటరాదు, కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అని చెప్తాడు. కద్రువ గరుత్మంతుడిని మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్తుంది. అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ వెళ్ళగానే అమృత కలశం దగ్గరికి వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోతాడు. తిరిగి వచ్చిన కద్రువకి అమృత కలశం కనబడదు. అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోట దర్భలు తప్ప ఇంకేమీ ఉండవు. ఎంత వెతికినా అమృత కలశం దొరకదు. దాంతో కద్రువ, దాసిగా ఉన్న వినత, బలవంతుడైన గరుత్మంతుడు బంధ విముక్తై వెళ్లిపోయారు. అమృత కలశం కూడా పోయింది అని చాలా బాధపడింది. ఇంతలో కొన్ని పాములు అమృత కలశం ఈ దర్భల మీద పెట్టారు. కాబట్టి కలశం నుండి ఏమైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండొచ్చు అనుకొని దర్భలని నాకారు. కానీ దర్భలకు చివర చాలా షార్ప్గా ఉంటుంది.
అదేది పట్టించుకోకుండా నాకడంతో ఆ నాలుకలు చీరుకొని అప్పటి వరకు ఒకే నాలుక ఉన్న పాములకు నాలుక రెండుగా చీరిపోయింది. ఆనాటి నుండి వాటి సంతానానికి కూడా నాలుక రెండుగా చీలి ఉండడం జరిగింది. అలా పాములకి రెండు నాలుకలు వచ్చాయి. గరుత్మంతుడు తల్లిని దాసవిముక్తి చేసి విష్ణువుకి వాహనంగా వెళ్ళిపోయాడు.